ఆదికాండం 24వ అధ్యాయం 35, 36 వచనాల దగ్గరికి రండి. 24వ అధ్యాయము 34, 35 వచనాలు. అంతటా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరిని గూర్చి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అబ్రహామును గూర్చి ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాట అబ్రహామును గూర్చి అంత గొప్పగా చెబుతున్నప్పుడు అబ్రహాం ఏమైనా ఆ పక్కనున్నాడా? అబ్రహాం ఏమైనా ఆ మాట ఎలియాజరు పలుకుతున్నప్పుడు ఆ పక్కనే నిలవబడిన వాడయ్యాడా? ఆ ఎలియాజరు పలుకుతున్న ప్రతి మాట అబ్రహాము వింటున్నాడనంటే లేదులే. ఒక ఇంటికి ఎలియాజరు వెళ్ళి తన యజమానుడని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో, తన యజమానుడు పొందుకున్న ఆశీర్వాదం ఎంత గొప్పదో అబ్రహామును గూర్చి ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరు మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో నేను మీకు తెలియజేస్తున్నది ఏంటో తెలుసా? అబ్రహాము ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు పక్కనుంటే ఆ మనిషి కొరకు గొప్ప చెప్పటం పెద్ద విషయం కాదు. మనిషి కళ్ళ ముందు ఉంటే ఆ వ్యక్తి కొరకు గొప్పగా పొగడటం పెద్ద విషయం కాదు. కానీ మనిషి లేనప్పుడు కూడా ఆ మనిషి మీద ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా, గొప్ప ఆలోచనలు కలిగి, గొప్ప మనసు కలిగి మనిషి లేకపోతేనేమి ఆ మనిషి కొరకు గొప్ప చెబుతున్న అదే సాక్ష్యం. అంటే ఈరోజు మనుషులు ఉన్నారు, మనిషి ఉన్నటప్పుడు గొప్పగా పలకడం, మనిషి చాటవుతే అదే మనిషి కొరకు చెడుగా మాట్లాడడం లేవంటారా? అలాంటి అనుభవాల్లో మనం వెళ్ళలేదంటారా? మనం ఉన్నప్పుడు శబాష్ అన్నవారు, మనము లేనప్పుడు మన కొరకే 4 చోట్ల చెడును మోసుకొని పోయేవారు ఉన్నారు. ఏ చేతులతోనైతే చప్పట్లు కొట్టేవారో అదే చేతులతో రాళ్ళు రువే పరిస్థితులు ఏర్పడాయి. ఏ చేతులతోనైతే శబాష్ అనేవారో అదే నోటితో మాట్లాడేటువంటి మాటలు ఉండేవి. ఈ పూట నేనంటాను, అబ్రహాము ఆశీర్వదించబడటానికి మొట్టమొదటి కారణం అబ్రహాము దేవుని మాట వినవాడైతే, రెండవ కారణం ఒక మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి అబ్రహాం. స్తోత్రం కలుగునుగాక. ఈ పూట నేను అంటాను, మనం కూడా ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం, వెళ్తున్నాం, దేవుని పాదాలు చెంత మొరపెడుతున్నాం, వెళ్తున్నాం, దేవుని ప్రేమను గురించి ప్రకటించబడుతున్నాం, వెళ్తూ ఉన్నాం, ఆయనను ధరించుకుంటున్నాం, వెళ్తున్నాం. ఈ పూట నేను అంటాను, ఇదిగో ఫలానా మందిరానికి వెళ్తూ ఫలానా దేవుణ్ణి నమ్ముకుంటూ భక్తిని కొనసాగిస్తున్న ఫలానా ఆమె, ఫలానా ఆయన ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నాడా అన్నదే ఈ పూట నేను వేస్తున్న ప్రశ్న. సాక్ష్యము లేనటువంటి జీవితం చాలా మంది బ్రతుకుతున్నారు. ఒక పెద్ద ఆయన అన్నాడు, సాక్ష్యము లేనటువంటి జీవితం అంట సువాసన లేనటువంటి పుష్పంతో సమానం. పుష్పం అనగా ఒక ఫ్లవర్ లాగే కనబడుతుంది, కానీ దానికి ఏముండదు, సువాసన ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరూ సాక్షార్థమైన జీవితము గలవారై ఉండాలి అనంటే ఒక మంచి సాక్ష్యము కలిగిన సువాసన ప్రజలలోనికి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దుష్టుడైన వాడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దుష్టుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదితో ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. వాడంటాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చానన్నాడు. అప్పుడు ఆ దుష్టుడితో దేవుడు అంటాడు, మరి భూమి మీద నా సేవకుడైనటువంటి యోబును నీవు చూచితివా అని చెబుతూ 2వ అధ్యాయం యోబు గ్రంథం 3వ వచనం దగ్గరికి రండి.
నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించునవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. ఒక దుష్టుడితో ఒక మనిషిని గురించి దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఒక మనుషుని గురించి మరొక మనుషుడు చెప్పట్లే. ఒక అధికారిని గురించి మరొక అధికారి మాట్లాడలే. మరి ఎవరు మాట్లాడుతున్నారు అనంటే ఒక సామాన్యమైన మనుషుని గురించి సర్వోన్నతుడైన దేవుడు పలుకుతున్న సాక్ష్యం అది. ఏమన్నాడు అనంటే, నా యోబు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇదిగో పాపమును విసర్జించిన వాడు. దుష్టుడా, అపవాది, కుయుక్తి కలిగిన వాడా, ఇంకా అతడి కొరకొక్క మాటలో తీర్చేవాలి అనంటే ఇంకా భూమి మీద ఎంత తిరిగినా అలాంటి వ్యక్తి ఇంకా లేనేలేడు. స్తోత్రం కలుగునుగాక. ఈ పూట నేను అంటాను, సంగమా, మనుషులు చెప్పుతున్న సాక్ష్యము కొరకు కాదు బ్రతకవలసినది. మనలను గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడో ఆ భక్తిని కొనసాగించాలి మనం. ఈరోజు నచ్చితే నీ కొరకు గొప్పగా చెప్పొచ్చు నలుగురు మాటలు ప్రజలు. అదే మనుషుడుకో నీవు చేదైపోతే అదే నోటితో నిన్ను అవమానపరచొచ్చు. కానీ నా దేవుని ఎదుట, నా దేవుడి నీ కొరకు సాక్ష్యం ఇచ్చేంతగా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు గొప్ప స్థాయిలో ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్ళినా మనుషులకే కాదు, నిన్ను గూర్చి దుష్టుడికే సాక్ష్యం ఇస్తాడో, నా సేవకుడైనా నా బిడలైనా పలానా వారు ఇలాంటి భక్తి కలిగిన వారు అని. హల్లెలూయా. ఇప్పుడు దేవా, యోబు కొరకు మంచి విషయం సాక్ష్యం చెప్పావుగా, మరి అబ్రహాం కొరకు ఏం సాక్ష్యం ఇస్తావు అని అడిగామనుకో. అబ్రహామును గురించి దేవుడు అంటాడు, అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు. మరి అబ్రహాం కొరకు సాక్ష్యం ఇచ్చావు, మరి మోషే కొరకు ఏం సాక్ష్యం ఇస్తావయ్యో అంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి దావీదు కొరకు ఇచ్చే సాక్ష్యం ఏంటి? అతడు నా హృదయానుసారుడు, నా మనస్సుని ఎరిగినవాడు. ఈ పూట నేనంటాను, అబ్రహామును ఆశీర్వదించబడటానికి గల రెండవ కారణం, అబ్రహాం ఒక మంచి సాక్ష్యమును కలిగి బ్రతుకుతున్నవాడై ఉన్నాడు.